హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ యాంకర్ సంతోష్. ప్రభాస్ రాజా సాబ్ మూవీ అసలు హిట్ అయిందా లేదా యావరేజ్ టాకా ఫ్లాపా డిజాస్టరా అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు రామ్ గారు. నమస్తే రామ్ గారు. నమస్తే సంతోష్ గారు. అసలు మీ దృష్టిలో సో ప్రభాస్ రాజా సాబ్ మూవీ ఎలా ఉంది? నేను నిన్న షో చూడడం జరిగింది. షో చూస్తున్నంత సేపు నేను అప్పటికే ప్రీవియస్ ఏదైతే ముందు రోజు సినిమా ప్రీమియర్స్ పడ్డాయో ఆ షో టాక్స్ అన్ని కూడా బయటికి రావడం స్లోగా స్టార్ట్ అయ్యాయి. ఓకే, బేసిక్ గా ఇంకెలాగో తెలిసిందే, సగం సినిమా మనం వాట్సాప్ లోను, సగం సినిమా మనం ఇన్స్టాగ్రామ్ లోను చూసేస్తున్నాం నవ్ డేస్. అవునవును. అయితే సో అలా చూస్తున్నప్పుడు కొంచెం అక్కడక్కడక్కడ వాళ్ళు బిట్స్ అన్ని పోస్ట్ చేయడం చూసి కొంచెం ఓకే, ఏదో సంథింగ్ వాజ్ ఉంది, ఏదో రాజాసాబ్ లో ఉంది అనే ఉద్దేశంతో నేను టికెట్ బుక్ చేసుకున్నాం కాబట్టి ముందుగా హ్యాపీగా థియేటర్కి అయితే వెళ్ళి కూర్చున్నాం. స్టార్టింగ్ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెం క్యూరియాసిటీతోనే స్టార్ట్ అయింది. తర్వాత వెంటనే ప్రభాస్ ని ఇంట్రడ్యూస్ చేశారు. సినిమా స్క్రీన్ టైమింగ్ కూడా ఎక్కువగా అనిపించింది నాకు. ప్రభాస్ ఫర్ ద ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత ఎక్కువ స్క్రీన్ మీద కనిపించాడు. మనం రీసెంట్ టైంలో చూసాం సలార్ అయితే ఒక మొత్తం కొడితే తిప్పి కొడితే 5 నిమిషాలు కనిపించాడు స్క్రీన్ మీద అని. బట్ ఇక్కడ మాత్రం మొత్తం వన్ మ్యాన్ షో ప్రభాస్ ది. బట్ అంత స్క్రీన్ టైం ప్రభాస్ ది తీసుకొని కూడా బట్ ఎక్కడ ఎందుకు వర్కౌట్ చేయలేకపోయారు? మరి ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? కథలో ప్రాబ్లం వచ్చిందా, లేకపోతే రైటింగ్ లో ప్రాబ్లం వచ్చిందా, స్క్రీన్ ప్లేనా, లేకపోతే ఏంటి? వాళ్ళు ఏదో పెద్ద వరల్డ్ బిల్డ్ చేద్దాం అనుకున్నారు కానీ ఎందుకు బిల్డ్ చేయలేకపోయారు? ఎందుకు జనానికి అంటే ఓన్లీ ద రీజన్ ప్రభాస్ ఫస్ట్ టైం రాజాసాబ్ చేస్తున్నాడు అనగానే స్టార్టింగ్ ఇది మినిమల్ బడ్జెట్ తోనే స్టార్ట్ అవుతోంది. 50 CR ఈ బడ్జెట్ లోనే చేస్తున్నాడు ప్రభాస్, చిన్న సినిమా అని స్టార్ట్ అయింది. స్లోగా అది హ్యూజ్ బడ్జెట్ మారి ఒక 300 కోట్ల బడ్జెట్. అంటే అది ఈక్వల్స్ టు బాహుబలి కూడా ఐ థింక్ నాకు 250 కోట్లతోనే తెరకెక్కింది. బట్ రాజాసాబ్ కి 300 కోట్లు అంటే ఒక్కసారిగా అందరూ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్. ఎందుకంటే ప్రభాస్ ఉంటేనే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఆటోమేటిక్. ఎలాగో ప్రభాస్ ఒక సినిమా చేస్తున్నాడంటే దాని చుట్టూ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అందరిలో. అలాంటిది 300 కోట్లు మారుతి చిన్న డైరెక్టర్ 300 కోట్లు అంటే ఏదో ఒక ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరైనా. థియేటర్కి వెళ్ళి చూస్తే అక్కడ నాకు అసలు ఆ జోనర్ అర్థం కాలేదు. అసలు ఏం తీసాడు, ఏం చూపెట్టాలనుకున్నాడు, ఏం అసలు ప్రజెంట్ చేశాడు అని క్వశ్చన్ మార్క్ నాకు ఫేస్ తో బయటకు వచ్చాను నేను. అంటే మూవీ సైంటిఫిక్ పరంగా బాగుంది అని చెప్పేసి చాలా మంది అంటున్నారు కదా భయ్య. సైన్స్ ఎవరికి అర్థం అవుతుంది? థియేటర్కి సైన్స్ నేర్చుకోవడానికి కాదు కదా మనం వెళ్తుంది. బేసిక్ గా పీపుల్ ఎందుకు వెళ్తారు? ప్రభాస్ ని చూడడానికి వెళ్తారు. ప్రభాస్ ఇప్పుడు బయట కనిపిస్తాడు, లేకపోతే ప్రీవియస్ సినిమాల్లో కనిపిస్తాడు, ఫంక్షన్స్ కి వస్తాడు, ఇట్లా చాలా వరకు కనిపిస్తాడు. కానీ ఎందుకు స్క్రీన్ మీద కనపడితే వెళ్ళడం కోసం చూస్తారంటే ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అలాంటిది, ఆరా అలాంటిది. సో అక్కడికి వెళ్ళే చూడడానికి ఇష్టపడతారు కాబట్టి ఫైన్. ఇప్పుడు సలార్ ఉంది, ప్రీవియస్ ఫిలిం అతంది. సలార్ ఎంత బాగా వర్కౌట్ చేశారు వాళ్ళు, తక్కువ రన్ టైం అతన్ని పెట్టి కూడా స్క్రీన్ మీద ఎంత బాగా వర్కౌట్ చేశారు. మరి ఇక్కడ ఎందుకు ప్రాబ్లం వచ్చిందంటే ఇక్కడ మెయిన్ నాకు అనిపించింది ప్రభాస్ ఇంకా మీదట కష్టపడలేడు. తను బాహుబలి వరకే బాగా కష్టపడి, బాగా ఒళ్ళు వంచి ఎంతో కష్టపడి బాహుబలి చేశాడు. తర్వాత అంతా నాకు ఏ సినిమాలో కష్టపడ్డాడు అని నాకైతే అనిపించలేదు. తర్వాత తీసిన సాహో ఇవ్వండి, తర్వాత రాధేశ్యామ్, ఆదిపురుష్, ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన ఇది, ఇంకా చాలా అసలు ప్రభాస్ కష్టపడి చేస్తున్నాడు సినిమాలు అని అయితే నాకు ఎక్కడ అనిపించలేదు. అంటే కష్టపడ్డం ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఇప్పుడు కష్టపడ్డం ఇన్ ద సెన్స్ ప్రభాస్ బాహుబలి టైంలో డూప్ ని ఇప్పుడు బాడీ డబుల్ అనేది ఉంటది. అవును, బాడీ డబుల్ తో వర్కౌట్ చేసేటివి అందరు హీరోస్ చేస్తారు, చిన్న హీరోతో సహా. ఈవెన్ సప్తగిరి లాంటి వ్యక్తులు చిన్న సినిమాలు చేసిన వాళ్ళకు కూడా డూపులు ఉంటారు. ఐ అగ్రీ ఫర్ దట్, నేను కాదంటలేదు. కానీ మోస్ట్ ఆఫ్ ది సీన్స్ ప్రభాసే. ఎన్నో మనం షూటింగ్ వీడియోస్ కొన్ని బయటకు వచ్చినప్పుడు చూసాం, ప్రభాసే రోప్స్ పట్టుకోవడం, రోప్స్ కట్టుకొని ఫైట్స్ చేయడం, ఇవన్నీ కూడా కష్టపడమే కదా. బట్ ఇప్పుడు రాజాసాబ్ లాంటిది కానీ ఇంకా ముందు వచ్చిన సినిమాల్లో కానీ ఎక్కువ డూప్ను వాడడం, లేకపోతే రన్ టైం ని తగ్గించడం. ప్రభాస్ ఎలా అంటే ఇప్పుడు ప్రభాస్ ని గ్రాఫిక్స్ చేయడం ఏంటి నాకు అర్థం కాల. అంటే డాన్స్ మేము అడిగామా బలవంతంగా, డాన్స్ చేయించండి ప్రభాస్ తో, మేము డాన్స్ చూడాలనుకుంటున్నాం ప్రభాస్ అని. ఆయనకి పాపం లెగ్ ఇంజరీ అయింది. ఆ లెగ్ ఇంజరీ డాన్స్ వేయకపోతే ఏం కొంపలు మునిగిపోవు. సలార్లో ఏమైనా పాటలు ఉన్నాయా, డ్యూయెట్లు ఉన్నాయా? అది ఇప్పటికీ హాట్ స్టార్ లో ట్రెండ్ అవుతుందంటే ఏంటి? బికాస్ ఆఫ్
బికాస్ వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ అంటాను నేను. ఇంకా ఏదో అనదర్ రీజన్స్ చెప్తారు, ప్రశాంత్ నీల్ అంటారు, పృథ్వీరాజ్ అంటారు, అంతా నథింగ్. వన్ అండ్ ఓన్లీ ప్రభాస్. అది లేదు. ప్రభాస్ వల్లే ఇప్పటికీ స్టిల్ అది అంతటి జనరేట్ అంత పుల్ చేయగలిగాడు ఆ స్టార్ కాబట్టి. మరి నువ్వు ఎవరు ఓకే. అడిగారు? మరి నిన్ను ఎవరు అడిగారు? మేము అడిగామా డాన్స్ వేయించు, లేకపోతే ప్రభాస్ ని కలర్ఫుల్ గా చూపెట్టు, ఇలా చూపెట్టు, అలా చూపెట్టు. నువ్వు ఎలా చూపెట్టాలనుకున్నా కూడా ప్రభాస్ ని చూపెట్టు మంచిగా. నువ్వు ప్రభాస్ ని ఓకే. గ్రాఫిక్స్ చేయడం ఏంటి? గ్రాఫిక్స్ చేస్తే ఎలా చూస్తారు 6 అడుగులు కటౌట్ ని? ఎక్కాలి కదా ఉమ్, ముందు. లేకపోతే అవును. జనాల్ని మనం కన్విన్స్ చేయగలుగుతాం. టెక్నాలజీ అంత మారింది, జనాలు ఇది అగ్రి చేస్తారని అనుకున్నావు. పీపుల్ ఆర్ టూ స్మార్ట్ నవ్ డేస్. చాలా స్మార్ట్ గా తయారయ్యారు పీపుల్. అందరికి ఉమ్, ఎలా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా దగ్గర అయిందో తెలియదు, కానీ మొత్తానికి అందరూ వాడుతున్నారు. ఈవెన్ విలేజెస్ లో కూడా చాలా మంది వాడుతున్నారు ఏఐని. ఏ అంటే ఎలా ఉంటుందో తెలుసు అందరికి. అవును. ఈ టైంలో ప్రభాస్ వచ్చి నువ్వు డూప్ చేసి పెడితే, అంటే గ్రాఫిక్స్ చేసి పెడితే ఎవరికి నచ్చుతుంది అది? ఆ, అంటే నాకు తెలిసిపోతుంది తెలిసిపోద్ది. స్క్రీన్ మీద. నేను అది చూస్తుంటే నేను చెప్పేస్తున్నా ఈ షాట్ గ్రాఫిక్, ఈ షాట్ ఈ గ్రాఫిక్, ఈ షాట్ ఈ గ్రాఫిక్ అని చెప్తున్నా నా పక్కనోడికి నేను. గ్రాఫిక్ షాట్ అంత ఈజీగా తెలుస్తుంటే, మొన్న హరిహర వీరమలలో పవన్ కళ్యాణ్ ట్రోలింగ్ పడింది, అంతకుముందు ఆచార్య చిరంజీవికి ట్రోలింగ్ పడింది. ఇన్ని జరుగుతున్నా చూసి కూడా మీరు నేర్చుకోకపోతే ఏంటి ఇంకా చెప్పండి? అంటే ఎదవల్లా ఆ, కనపడుతున్నారా పీపుల్? ఏమన్నా చూస్తున్న ఆడియన్స్ ఏమన్నా ఎదవల్లా కనిపిస్తున్నారా? అలా అర్థం చేసుకోరు అనుకుంటున్నారా? ఎందుకు అర్థం కాదు? అర్థం అవుతుంది. ఉమ్, ఈ సహనా ఉమ్, సహనా సాంగ్ లో చిన్న లుక్ అట్లా ఒక్క సెకండ్ అలా చూస్తాడు హీరోయిన్ ని, అక్కడే ఫేస్ కి ఉమ్, ఏమైందని ఇన్స్టాగ్రామ్ లో ట్రోలింగ్ చేశారు ప్రభాస్ ని. ఓకే. ఏంటి ఫేస్ అలా ఉందని. అలాంటిది ఉమ్, జస్ట్ ఆ లుక్ కే ట్రోల్ చేస్తే, నువ్వు అంత సాంగ్ లో డాన్స్ వేపిస్తున్నావు ప్రభాస్ ది పెట్టి, నువ్వు గ్రాఫిక్స్ చేసి ప్రభాస్ ని. తోలు బొమ్మ ఉమ్, పప్పెట్ ఆడినట్టు ఉంది. నాకు ప్రభాస్ డాన్స్ చేసినట్టు అనిపించలేదు, తోలు బొమ్మలు ఆడించినట్టు అనిపించింది అది. ఓకే. మరి బాధగా అనిపించదా? ఉమ్, నాకు నచ్చింది ఏంటంటే ఓన్లీ కామెడీ మాత్రం బాగా నచ్చింది సినిమాలో. ఉమ్, ప్రభాస్ టైమింగ్ బాగా నచ్చింది. ప్రభాస్ చాలా రోజుల ఓకే. తర్వాత కొత్తగా కనిపించాడు. లుక్ పరంగా కానివ్వండి, లేకపోతే యాక్టింగ్ పరంగా కూడా కొత్త ఆ, దాన్ని కొత్త పంద అంటారు కదా, దాన్ని తీసుకున్నాడు, డైరెక్షన్ మార్చుకున్నాడు తన డైరెక్షన్ ని. ఉమ్, ప్రజెంటేషన్ మార్చి బాగా అండ్ చేశాడు, బాగా అనిపించింది అంతా కూడా. అండ్ ఇంకోటి ఏంటిదంటే, ఒక మూవీ అంత అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ రాకపోవడానికి రీజన్ కూడా మ్యూజిక్ బాగాలేదంటున్నారు. దీనిపైన ఏమంటారు భయ్య? మ్యూజిక్ అంటే ఏమవుతుంది? స్టార్ అనగానే తమను ఒకటే ఉమ్, కొట్లు కొడతా ఉంటే అంతసేపు ఎవడికి ఓపిక ఉంటది ఉమ్, వినడానికి? ఎవడికి ఉంటది ఓపిక వినడానికి? అట్లా అంటే ఒక రిథమ్ ఇదంతా చూసుకోకుండా ఊరికే ఉమ్, వాయించేస్తే వినరు కదా. దానికి సింక్ అయ్యేలా చూసుకోవాలి ఉమ్, కదా. ఉమ్. మ్యూజిక్ కూడా నిజంగా అంటే నాకు ఫ్యాన్స్. అనిపించినంత వరకు కొంచెం డల్ గానే ఉంది. అసలు హర్రర్ లేదు సినిమాలో. హారర్ అన్నారు, హారర్ లేదు. హారర్ అసలు లేదు, అసలు ఫ్యాన్స్ ఆ కాన్సెప్టే లేదు అక్కడ. ఫ్యాన్స్ దగ్గర నుంచి ఏమొస్తుందంటే అన్న వార్త, ఓజీకి అంత మంచిగా ఇచ్చి, అఖండ తాండవంకి అంత మంచిగా ఇచ్చి, ఇక్కడికి వచ్చేసరికి మమ్మల్ని అంత హ్యాపీ పొందలేదు మ్యూజిక్ లో అని చెప్పేసి అంటున్నారు. మరి ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో తమన్కి? అది మరి ఏంటో ఉమ్, మరి. ఈవెన్ అఖండ కూడా కమర్షియల్ కమ్ అది రెండు కలిసే. దానిలో కూడా ఒక ఈ గోస్ట్, ఈ టైప్ ఆఫ్ పూజలు, క్షుద్ర పూజలు ఇవి కూడా కలిసి ఉంటాయి. అంటే అవును. వీళ్ళకి ఏమన్నా కొంచెం ఆ, అంటే ఈ హీరోస్ కి అనగానే ఒక ఊపు వచ్చి, ఈ హీరోకి అనగానే ఏమన్నా కొంచెం అలా డల్ అయి కూర్చుంటారా ఏమో మరి. నాకు తెలియదు కానీ ఉమ్, మరి ఎందుకు అలా ఉన్నారో. ఓకే. బట్ బెస్ట్ ఇచ్చి ఉండొచ్చు రాజాసాబ్. కొన్ని ఉమ్, దగ్గరలో మంచిగా హై చేశాడు, మంచి పిచ్చికెళ్ళాడు, కానీ కొన్ని దగ్గరలో అసలు పూర్తిగా ఇట్లా కూర్చోబెట్టేశాడు కామ్గా. ఉమ్. మరి ఏమో మరి. అండ్ ఇంకా మారుతి గారు ప్రభాస్ కలెక్షన్స్ అంటున్నారు. ఆ, చెప్పండి. మారుతి గారు ప్రభాస్ ని కరెక్ట్ గా యూజ్ చేయలేదు, కరెక్ట్ గా వాడలేదు అని చెప్పేసి చాలా మంది క్వశ్చన్ మార్క్స్ ఇస్తున్నారు. అది ఇప్పుడు ఎంతవరకు నిజం భయ్య? చేయాలంటే ఇప్పుడు ఒకటి, ప్రభాస్ గారిని యూజ్ చేయలేదు అంటే, ప్రభాస్ గారు మీకు ఎలా చెప్తే అర్థం అవుతుంది? ఎలా చెప్పినా నెగిటివ్ గా తీసుకుంటారేమో అని నాకు ఉద్దేశంతో చెప్పలేకపోతున్నాను, కానీ ప్రభాస్ ఉమ్, ఒకప్పట్లా కాదు. ఉమ్, బిఫోర్ బాహుబలి వేరు, ఆఫ్టర్ బాహుబలి వేరు. అవును. బిఫోర్ ఒక పాన్ ఇండియా బాహుబలి అంటే స్టార్ మీరు అయిపోయారు. ఎంత వంచిన పాన్ ఇండియా స్టార్ అయిపోయారు ఆయన. ఆ, ఓకే, తెలుగు హీరోస్ లో ఒక అగ్రకథ నాయకుడుగా ఉన్నప్పుడు ఓకే, డైరెక్టర్స్ ఏది కావాలో అది అడిగి ఉమ్, చేయించుకోగలిగే సిచ్యువేషన్ ఉండేది. వన్స్ ఉమ్, ప్రభాస్
అతను ఒక అమితాబ్ బచ్చన్, ఒక చిరంజీవి ఆ రేంజ్‌కి వెళ్ళిపోయిన తర్వాత హ్మ్. అతన్ని కష్టపెట్టాలన్నా కూడా వీళ్ళకి ఇబ్బందిగానే ఉంటది. అంటే మోస్ట్ కంఫర్టబుల్ హీరో అనేంతలో ప్రభాస్‌ని ఎట్లా చూసుకుంటున్నారంటే అసలు ఒక ఒక మల్లెపూలా చూసుకుంటున్నారు ఆయన్ని. అస్సలు ఓకే. కష్టపెట్టకుండా, అస్సలు బాధ హ్మ్. పెట్టకుండా, ఆయన షూటింగ్‌కి రాకపోయినా కూడా చాలు. ఆయన లైక్ ఇప్పుడు 'సందీప్ రెడ్డి వంగా'ది కూడా టీజర్ గ్లింప్స్ ఏదో అండ్ వాయిస్ సంథింగ్ ఏదో రిలీజ్ చేసినప్పుడు వాయిస్ హ్మ్. ఎలా వచ్చింది స్పిరిట్. చూడండి. అది ఏది ప్రభాస్ చెప్పలేదు డబ్బింగ్. అంటే ఇంకొకటి బిగ్గెస్ట్ మిస్టేక్ 'రాజాసాబ్‌లో' ప్రభాస్ ప్రభాస్ డబ్బింగ్ వాయిస్ బిగ్గెస్ట్ చెప్పలేదంటారా? మిస్టేక్. ప్రభాస్ డబ్బింగ్ ఓన్ చెప్పాడు. వాయిస్. డబ్బింగ్ చెప్తే దాన్ని ఎలా ఏంటో మరి చాలా దగ్గర అతను లైక్ ఈ మధ్య కాలంలో బయట మాట్లాడుతున్నప్పుడు కొంచెం గొంతు బొంగురు పోయినట్లుగా కొంచెం ఆహ్, బేస్ ఎక్కువ బేస్ ఉండి హ్మ్. అర్థం కాకుండా మాట అట్లా హ్మ్. అట్లా సినిమాలో ఉంది. ఓకే. క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది? ఒక యంగ్ యూత్ అన్నట్లుగా చూపెట్టి హ్మ్. ఓ 25 ఏళ్ల కుర్రాడు అన్నట్టుగా చూపెట్టి, వాయిస్ మాత్రం ఎప్పటిదో లైక్ ప్రెజెంట్ ప్రభాస్ వాయిస్ ఎలా ఉంది అలా చూపెడితే ఎలా సెట్ అవుద్ది? హ్మ్. మరేమో మరి వాళ్ళు ఎలా కన్విన్స్ చేద్దాం అనుకున్నారో ఐ డోంట్ నో. మరేమో మరి. అంటే మూవీ కొంచెం యావరేజ్ టాక్ రాడానికి జనాల్లోకెళ్ళకపోవడం అన్నా లైక్ ప్రమోషన్స్ గాని ఇప్పుడు 'పుష్ప 2' జూసాం మనం. 'పుష్ప 2' జూస్తే కన్నడకెళ్ళి, వేరే స్టేట్స్‌కెళ్ళి ప్రమోషన్ జేశారు. మనం 'రాజా సాబ్' జూస్తే అన్ని ప్రమోషన్స్ చేయలేదు. ఓన్లీ హైదరాబాద్ వరకే జేశారు. ఇదొక మెయిన్ రీజన్ అంటారా? నాట్ ఓన్లీ ప్రమోషన్ అవసరం లేదు ప్రభాస్‌కి బేసిక్‌గా. ఓకే. ప్రభాస్‌కి ప్రమోషన్ అవసరం లేదు నన్నడిగితే. ఇప్పుడు ఈవెన్ 'కల్కి' ఉంది. 'కల్కి' కూడా మీరు బాగా గమనిస్తే హ్మ్. 'దీపిక పడుకొనే' ఉంది కాబట్టి బాలీవుడ్‌కెళ్లారు ఈళ్ళు. తర్వాత ఓకే. తెలుగు చేశారు తప్ప మిగతా ఎక్కడ చేశారు? తమిళ్, మలయాళం అట్లా ఏమైనా చేశారా వీళ్ళు? కన్నడ వెళ్ళడం అట్లా ఏమైనా చేశారా? చేయలేదు. ఇది ఎలా అంటే ఎలా మరి 1,200,00,00,000 కలెక్ట్ చేయగలిగింది 'కల్కి'? హ్మ్. ప్రభాస్ లాంటి వాళ్ళకేంటంటే ప్రమోషన్‌తో పని లేదంటాను నేను. ప్రభాస్ సినిమా వస్తోంది. అసలు సినిమా చేస్తున్నాడు ఒక డైరెక్టర్‌తో అంటేనే అది ఎప్పటినుంచో దాని మీద ఒక ఫోకస్ అనేది ఉంటది అందరికి. బట్ ఎక్కడ మిస్ అయిందో ఏమో గాని ప్రెజెంటేషన్ మిస్ అయింది. ఆ స్టోరీ గాని, ఆ స్క్రీన్ ప్లే గాని ఇదంతా కొంచెం గందరగోళం. అండ్ ట్రైలర్‌లో, టీజర్‌లో చూపెట్టిన చాలా వరకు షార్ట్స్ ఎత్తేసారు. అంటే మూవీలో వావ్ సీన్స్ ఏం లేవంటారా భయ్య? వావ్ సీన్స్. అంటే అబ్బా! ఈ సీన్ చూడొచ్చు అని జెప్పేసి. మనం ఎవరి దగ్గర నుంచి విన్నా లాస్ట్ 30 మినిట్సే మూవీ చాలా బావుంది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిచ్చింది అంటున్నారు. ఇప్పుడు లాస్ట్ 30 మినిట్స్ బావుంది అనంటే, బావుంది. చూడ్డానికి బావుంది. కానీ సినిమాకి వర్కౌట్ హ్మ్. అవుద్దా లేదనేది గూడా చూసుకోవాలి గదా! చూడ్డానికి కళ్ళకి ఓకే. బావుంది అనంటే అన్నీ బావుంటాయి. ఈవెన్ 'అవతార్' గూడా కళ్ళకి చూడ్డానికి బానే ఉంటది. కానీ హ్మ్. సినిమా బావుందా లేదా? ఓవరాల్‌గా అది కనెక్ట్ అవుతోందా? ఇప్పుడు ఈ సీక్వెన్స్‌కి, ఆ సీక్వెన్స్‌కి వీళ్ళు కనెక్ట్ చేస్తున్నప్పుడు అది కనెక్ట్ అవుతోందా? లేకపోతే కన్‌ఫ్యూజ్ చేస్తుందా జనాలననేది తెలుసుకోవాలి గదా! మరి లాస్ట్ 30 మినిట్స్ అంటే ఓన్లీ ద థింగ్ ఈజ్ అది ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కి తీసుకెళ్ళాడు. ఆ స్టోరీని ఇంకా ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కి తీసుకెళ్ళాడు. బట్ అక్కడ అది ఓకే. కనెక్ట్ అవ్వలేదు జనానికి. అది వెళ్తున్న ఆ ఫ్లో కనెక్ట్ అవ్వలేదు. యాక్టింగ్ పరంగా ప్రభాస్ 'సప్తగిరి' యాక్టింగ్ ఎలా లాంటి అనిపిచ్చింది కమెడియన్ భయ్య మీకు? ప్రభాస్ యాక్టింగ్ అసలు మనం మాట్లాడనక్కర్లేదు. అంత బాగా చేసాడు యాక్టింగ్ పరంగా. యాక్టింగ్ పరంగా ఈస్ ఫైన్ ఓకే. అతను హ్మ్. ఉన్న ఆహ్, ఆహ్, ఎలా చెప్పాలంటే అతను ఉన్నంత వరకు అతను జెన్యూన్‌గా అతనంతట అతనే యాక్టింగ్ చేసిన కొన్ని సీన్స్ ఉన్నాయి. హాస్పిటల్ సీన్స్ గాని, కొన్ని సీన్స్ హ్మ్. గాని ఇవన్నీ బాగా చేసాడు అతను. కామెడీ పరంగా ఆహ్, బా అనిపించింది గానీ ఎక్కువ అతనికి డూప్‌ని వాడుంటే బావుండేది గ్రాఫిక్స్ కాకుండా అని నా అభిప్రాయం. ఈ క్రొకొడైల్ ఈ గ్రాఫిక్స్ వాడితే ఫైట్‌లన్నీ భయ్య? ఎలా డూప్ వాడతారని ఇది ఎప్పటినుంచో అసలు సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచే సినిమా అన్నది ఆహ్, పుట్టినప్పటి నుంచే డూప్‌ని వాడతారు హీరోలకన్నది తెలిసిన విషయమే. తెలియని విషయం ఏం గాదది. హ్మ్. అవును. అలాంటిది డూప్‌ని వాడతారు తెలిసి ఓకే. డూప్ వాడితే. బట్ గ్రాఫిక్స్ వాడితే అగ్రీ చెయ్యరు జనం. ఎలా ఉంది తెలుసా? నాకు 'ప్రభాస్' డాన్స్ ఏస్తుంటే హానెస్ట్‌గా చెప్తా నేను. చూస్తున్న వాళ్ళు ఎవరు ఫీల్ అవ్వనంటే హ్మ్. నాకు ఈ హ్మ్. మధ్య కాలంలో మనం ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే 'నరేంద్ర మోడీ' గారు, లేకపోతే మనకి ఏ క్యారెక్టర్ కావాలంటే ఆ క్యారెక్టరు హ్మ్. డాన్స్ చేసినట్టుగా చూపెడతారు. అర్థమైందా? ఏఐ త్రూ. అవును. ఏఐతో లైక్ కొట్టుకుంటున్నట్లు, లైక్ ఫైట్ చేస్తున్నట్లు, ఒకరిని ఒకరు తిట్టుకుంటున్నట్లు, పొలిటీషియన్స్‌వి వీళ్ళవి ఇవన్నీ ఒక గ్రాఫిక్ కైండ్ అవునవును. ఆఫ్ చూపెట్టేవాళ్ళు గదా! హ్మ్. హ్మ్. ఐడియా ఉందా? ఆ! సో, చూసాను. అలా ఐడియా ఉంది. చూపెట్టారు. అలా చూపెట్టారు ప్రభాస్‌ని అనిపించింది. అంత కర్మెందుకు? లైక్ ఆయనైనా హ్మ్. నేను చేయలేనురా బాబు! వద్దురా నాయన నన్ను వదిలేయండి అంటే ఎవరు పట్టుకొని అంటే ఆయన్ని బలవంతం చేస్తున్నారు. మేము చేసామా బలవంతం? నువ్వు చేయాల్సిందే డాన్స్. లేదు. నీకు ఆరోగ్యం బాగాలేకపోయినా, నువ్వు హాస్పిటలైజ్ అయినా కూడా నువ్వు చేయాల్సిందే డాన్స్ అని మేము పట్టుబట్టామా? లేదు గదా! ఎవరు నిన్ను ఇబ్బంది పెట్టారు? ఆయన్నెవరు ఇబ్బంది పెట్టారు? లేదా నిన్నెవరు ఇబ్బంది పెట్టారు?
మారుతి. ఉమ్, ఉమ్, నువ్వెందుకంత ఫీల్ అయిపోయి ప్రభాస్ ఎలా అయినా డాన్స్ చేయించాలని చెప్పి గ్రాఫిక్ తీసుకొచ్చి పెట్టావు ఇక్కడ? ప్రభాస్ గారిని ఎలా వాడాలో తెలిస్తే, లైక్ ప్రశాంత్ నీల్ ఇస్ ద బ్రిలియంట్ డైరెక్టర్ స్టిల్. అతనికి ఉమ్, ఇంత చిన్న రన్ టైం రాసి సినిమాని మొత్తం అల్లాడు. సినిమా అల్లి 700 కోట్లు కలెక్ట్ చేయగలిగాడు. ఆ సినిమా చాలా మినిమల్ బడ్జెట్. అది అందరూ సలార్ అంటే ఇప్పటికీ బడ్జెట్ బయట రాదు తెలుసా? ఇప్పటికీ మన సలార్ బడ్జెట్ ఇప్పటికీ బయట రాదు. ఎందుకంటే అది వెరీ వెరీ మినిమల్ బడ్జెట్. అది ఒక 150 CR లో తీసిన సినిమా. అది ఎందుకు రానివ్వలేదంటే బయటికి, ప్రభాస్ రేంజ్ కి 150 కోట్లతో సినిమా ప్రశాంత్ నీల్ అంటే అది చూడడానికి వినడానికి బాగోదు కాబట్టి దాని బడ్జెట్ బయటికి రానివ్వలేదు. ఇప్పుడు రాజాసాబ్ 50 కోట్లతో తీయాలనుకున్న సినిమా అది 300 కోట్లు అయిపోయిందంటే ఎలా నమ్ముతాం మేము మాత్రం? ఇప్పుడు 300 కోట్లు ఉన్న సినిమా నాది, అంత ఖర్చు పెట్టిన సినిమా మాకు తెలియదు. అది అక్కడ గ్రాఫిక్స్ తప్ప ఏం లేదు. మరి ఎలా 300 కోట్లు కలెక్ట్ అయింది? విశ్వప్రసాద్ గారు, ఆయన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అది ఆయనైనా కనీసం ఆలోచించాలి కదా. ఇంత చెప్పేస్తే బడ్జెట్ ఎలా అని, లైక్ ఆదిపురుష్ కి చేసినట్టు చేద్దాం అనుకున్నారా? ఆదిపురుష్ ఇస్ ద బిగ్గెస్ట్ స్కామ్ అంట నేను స్టిల్ రైట్ నౌ. గ్రీన్ మ్యాట్ లో అంతా గ్రాఫిక్ వర్క్ చేయించి మొత్తం అంతా కూడా కార్టూన్స్ ని పెట్టి 600 కోట్లు. ఎలా అది 600 కోట్లు అవుతుంది? ఎంత ప్రభాస్ ఉంటే మాత్రం చెప్పేస్తారా? ఎంత ఉంటే అంత ప్రభాస్ కా రేంజ్ ఉందని అలా వాడుకుంటారా ప్రభాస్ ని? తప్పు కదా అది. మరి వై అది ఏంటో మరి వీళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు? నాకు తెలిసి ప్రభాస్ ఇంకా మీదట ఈ బ్లాక్ బాస్టర్, ఈ హిట్, ఫ్లాప్ ఇవన్నీ సరితూగం అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఓకే, లైక్ ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఉన్నాడు అన్న, లైక్ మీరే చెప్పండి, అమితాబ్ బచ్చన్ ఉన్నాడు. అమితాబ్ బచ్చన్ కి హిట్ ఫ్లాప్ లాంటివి ఉంటాయా? అదేం లేదు. ఆయన మూవీ తీస్తే చాలు అనుకుంటారు చాలా మంది. తీస్తే చాలు, ఆ సినిమా తీస్తే చాలు. ఇప్పుడు రజనీకాంత్ గారు కూడా ఈ మధ్య కాలంలో ఎన్నో ఫ్లాపులు చూస్తున్నారు. రజనీకాంత్ గారికి ఉంటుందా హిట్ ఇది ఫ్లాప్ ఇది అని? లేదు లేదు. జస్ట్ ఏంటి, కలెక్షన్స్ పరంగా సినిమా నచ్చలేదు, బాగలేదు అంతవరకే. అది హిట్, ఇది బ్లాక్ బాస్టర్ అనే ఎక్స్పెక్టేషన్స్ మనం పెట్టుకోం. సినిమా రావాలి, ఆయన నుంచి సినిమా రావాలి, చూడాలి. చిరంజీవి గారు కూడా అంతే. చిరంజీవి గారు రీసెంట్ అన్ని ఫ్లాప్సే నన్ను అడిగితే, ఒక ఖైదీ నెంబర్ 150 తప్ప. బట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? హిట్ ఫ్లాప్ పట్టించుకుంటున్నావా చిరంజీవి గారివి? ఆయన డౌన్ అయిపోతాడు, పడిపోయాడు, గ్రాఫ్ ఏం లేదు, సినిమా వస్తే చాలు అంతే. అలాగే సేమ్ ప్రభాస్ కూడా సినిమా వస్తే చాలు అంతే. అది హిట్, ఇతను ఫ్లాప్, కెరియర్ డౌన్, ఇంకా లేదు. అతను పడిపోవడానికి ఏం లేదు, పైకి వెళ్ళడానికి ఏం లేదు, అక్కడ ఉండిపోయాడు ఇంకంతే. సో నాకు తెలిసి ఇది రాజాసాబ్ 2 అనేది ఇట్ విల్ బి షెల్వ్డ్ అనమాట. ఖచ్చితంగా ఆగిపోద్ది, ఇది ముందుకెళ్దు. ఓకే, కలెక్షన్స్ పరంగా కూడా డౌనే ఉంటది నాకు తెలిసి. 200-250 CR కి ఆ రేంజ్ వరకే కలెక్ట్ చేయగలుగుతుంది సినిమా. ఓవరాల్ గా ఏందన్నా ఓవరాల్ గా రేటింగ్ అండ్ మూవీలో ఓవరాల్ లూప్ పోల్స్ అంటే ఏం చెప్తారు? నాకు తెలిసి ఓవరాల్ గా నేను 5కి 3 నా రేటింగ్ పరంగా. సో చూద్దాం ఎట్లా. ఈ సంక్రాంతికి ఇంకా ఉన్నాయి కదా కొన్ని సినిమాలు. సో వాటి రిజల్ట్ బట్టి కూడా రాజాసాబ్ రిజల్ట్ అనేది ఇంకాస్త మారే ఛాన్స్ ఉంది. ఆ ట్రైలర్ లో కట్ చేసిన షార్ట్స్ యాడ్ చేసి మళ్ళీ థియేటర్ లో రిలీజ్ చేయగలిగితే మళ్ళీ జనాలు వెళ్తారు అని నేను అనుకుంటున్నా. చూద్దాం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.